హాయ్ గైస్, హౌ ఆర్ యూ ఆల్? సో ఈరోజు వచ్చేసి నేను కడప టు హైదరాబాద్కి ట్రావెల్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే నేను మామూలుగా బస్ స్టాండ్కి వెళ్ళి బస్ బుక్ చేసుకున్నాను అనుకున్నాను. బస్ స్టాండ్కి వెళ్ళి కూర్చొని బస్ కోసం వెయిట్ చేస్తుండగా లక్కీగా ఏమైందంటే ఒక అంకుల్ కూర్చోన్నారు. ఆయన ఏంటంటే హైదరాబాద్కి వెళ్తున్నాడు ఆయన కూడా. సో ఆయన సింగిల్గా వెళ్తున్నాడు. బై ఎవరినో డ్రాప్ చేసి కడపలో బై అలౌన్ సింగిల్గా వెళ్తున్నాడు. సో ఆయన అడిగారు అనమాట, ఐ విల్ డ్రాప్ యూ అని. సో ఇంకా నేను ఇంకా తీసుకున్నాను. సో ఆయన బస్కి ఎంత ఛార్జ్ చేస్తారో అంతే ఛార్జ్ చేశాడు. బై కార్లో ఇంకా వెళ్ళాను. సో మీకు ఇక్కడ చూస్తున్నారంటే కడప కోటిరెడ్డి సర్కిల్కి వెళ్తున్నాం మనం. ఇక్కడ రైట్ సైడ్లో ఉండేదంటే ఎస్పీ బంగ్లా. మీకు ఎదురుగా చూస్తే అక్కడ కోటిరెడ్డి సర్కిల్ వస్తుంది. ఈ సైడ్ రోడ్ అంతా బస్ స్టాండ్ నుంచి కోటిరెడ్డి సర్కిల్ పోయేది. సో నేను ఎందుకు హైదరాబాద్కి వెళ్తున్నానంటే నాకు ఒక ఇంటర్వ్యూ ఉంది. సో చేసే ఎంప్లాయ్మెంట్ ఇంటర్వ్యూ ఒకటి ఉంది. సో మీరు చూసుకొచ్చేది కోటిరెడ్డి సర్కిల్ కొత్తగా కట్టారు కడపలో. ఇటు సైడ్ ఏమో మహాత్మా గాంధీ అండ్ అలాగే ఎంతో పార్టీ వస్తున్నట్లు ఇటు సైడ్ సర్కిల్ అన్నమాట. సో అది ఇంకా హైదరాబాద్కి ఎన్ని అవర్స్ పడుతుందో తెలియదు. మేబీ ఒక 6.5 hours to 7 hours జర్నీ అవుతుంది. సో ఫైనల్లీ మనం హైదరాబాద్లో ఉన్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ శ్రీరామనవమి జరుగుతుంది. మొత్తం పందిరేస్తారు. సో ఇది మా రూమ్ అనమాట లోపల. సో ఇదంతా బయట బాల్కనీలో 3rd floorలో ఉన్నాను నేను. సో మీరు మాత్రం మర్చిపోకుండా మన ఛానల్ ఫాలో అయ్యి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.